ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. యేసే పరిష్కారం కంటిన్యూ కావటానికి కావలసిన ఆర్థిక అవసరతలు ప్రభువు తీర్చునట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాను శుభవార్త 4వ అధ్యాయము 23వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యేసు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. సుఖారు అనేటువంటి ఊరిలో యాకోబు యొక్క బావి యొద్ద మధ్యాహ్నము వేళ 12 గంటలకు నీరు చేదుకొని తీసుకొని వెళ్ళుటకు వచ్చిన సమరయ గ్రామస్తురాలైన ఒక స్త్రీతో ప్రభువు మాట్లాడుతున్నారు. ఆమెను రక్షించటానికి యేసు 50 మైళ్ళ దూరం నడిచి వచ్చారు. మిట్ట మధ్యాహ్నం ఎండవేళ బావి యొద్ద ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ ఒక సంగతి మీరు గుర్తుపట్టారా? ఒక పాపిని రక్షించటానికి పరిశుద్ధుడైన దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇది ఇక్కడ విశేషం. మతంలో మనుషులు దేవుని కొరకు ఎదురు చూస్తారు, కానీ దైవ ప్రణాళికలో దేవుడే మనుషుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇది విచిత్రం. క్రైస్తవ్యంలో క్రీస్తు పాపులను వెతికాడు. మనుషులు దేవుని వెతకటం కాదు, దేవుడే మనుషులను వెతికాడు. మనుషులు దేవుని యొద్దకు రావటం కాదు, దేవుడే మనుషుల యొద్దకు వచ్చాడు. ఇది అగాపే ప్రేమ వలన సాధ్యమైంది. ఈ అగాపే ప్రేమ దైవ సంబంధమైన ప్రేమ. తానేమై ఉన్నాడో దానిని బట్టి చేసేటువంటి ప్రేమ. మనమేమై ఉన్నామో దానిని బట్టి చేసే ప్రేమ కాదు. మనం ప్రేమించినందుకు ప్రేమించలేదు ఆయన ప్రేమయ్య ఉన్నాడు కనుక మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించితమని కాదు, ఆయనే మనలను ముందుగా ప్రేమించి మన పాప క్షమాపణ కొరకు తనను తాను నరునిగా సమర్పించుకున్నాడు. కనుక ఆయన వెతుకుతున్నాడు, ఆయనే బయలుదేరి వచ్చాడు, ఆయనే ఎదురు చూస్తున్నాడు. ఆయన మొదట ఆమెతో సంభాషించాడు. నేను దాహమునకు నాకు నీరు ఇమ్ము అని అడిగాడు. ఆవిడ, నీవు యూదుడవు కదా, నన్నేలా అడుగుతున్నావు అంది. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు అని ఆమెను తన యొక్క ఆధ్యాత్మిక మాటల ద్వారా ప్రభువు ఆకర్షించాడు. నీవు చేదుకొనుటకు నీ యొద్ద చేదలేదు కదా, నీవు ఎట్లా ఇస్తావు నాకు? ఆయన అన్నారు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడని. ఆమె ఆకర్షితురాలై ఆ నీరు నాకు ఇచ్చి ఇక నేను తిరిగి ఇంత దూరం రాకుండా సహాయం చేయమంది. ప్రభువు ఆమెను, నీవు వెళ్ళి నీ భర్తను తీసుకురమ్మన్నారు. నాకు భర్త లేడు అని చెప్పింది ఆవిడ. ప్రభువు ఆమెతో, అవును, నువ్వు నిజమే చెప్పావు, నీకు 5 పెనిమిట్లు, కానీ ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. 5 విడిచిపెట్టావు, ఇప్పుడున్నవాడిని వివాహం చేసుకోకుండా అక్రమంగా ఉంటున్నావు అని చెప్పాడు. ఆమె ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆమె హృదయాన్ని, ఆవిడ బ్రతుకును యేసు క్షుణ్ణంగా ఎరిగినవాడని ఆవిడ గ్రహించింది. నీవు ప్రవక్తవు అంది. మొదట నీవు యూదుడవు అంది, తరువాత అయ్యా అంది, తరువాత నీవు ప్రవక్తవంది. ఇంకో మెట్టు మిగిలిపోయింది, అది మెస్సియా అని తెలుసుకోవటం. ఆమె సంభాషణ నీటి మీద నుండి ఆరాధన మీదకు మరలింది. మా పితరులు పర్వతం మీద ఆరాధన చేయమన్నారు, మీరు దేవాలయంలో యెరూషలేములో ఆరాధన చేస్తారు. ప్రభు దానికి జవాబిచ్చారు, రాబోతున్న కాలం వస్తోంది, అది పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ జనులు ఆరాధించరు,
ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారని చెప్పాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంతో దేవాలయానికి నూకలు చెల్లాయి. ఇక దేవాలయం లేదు, ఇప్పటికీ లేదు. దేవాలయం తిరిగి కట్టాలని ఇజ్రాయేలు జనాంగం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. దేవాలయమే లేదు, ఇక దేవాలయంలో ఆరాధన ఎక్కడ? కానీ క్రైస్తవులు దేవాలయాల నిర్మాణంలో పడ్డారు. సంఘం కట్టాల్సింది పోయి మందిరాలు కట్టుకుంటున్నారు, సొంత ఆస్తులు కూర్చుకుంటున్నారు. విచారకరం. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో సంభాషిస్తున్నప్పుడు ఆమె యొక్క సంభాషణను ఆయన ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలోనికి తీసుకెళ్తున్నాడు. అందుకే ఆవిడ్ని అడుగుతున్నాడు. 23వ వచనం, ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించకాలం వస్తోంది, అది ఇప్పుడు వచ్చేసింది. తను ఆరాధించేవారు అలాంటి వారు కావాలని తండ్రి కోరుతున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పాడు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయనని చెప్పగా. మీరు ఇక్కడ గమనించారా? పర్వతము మీద ఆరాధించాలి అని చెప్పి మా పితరులు చెప్పారు అంది. ఇక్కడికి వచ్చేటప్పటికి క్రీస్తుని మెస్సియా వస్తాడని నాకే తెలుసు, నేను ఎరుగుతున్నాను. పర్సనలైజ్ అవుతోంది ఆవిడ. స్లోగా నెమ్మదిగా తన యొక్క అనుభవాన్ని చెప్తోంది. నాకే తెలుసు క్రీస్తుని మెస్సియా వస్తాడని, ఆయన వచ్చినప్పుడు సమస్తం చక్కబరుస్తాడని, నేను ఎరుగుదును ఆయన వస్తాడని. ఎట్లా? విశ్వాసం. అప్పుడు ఆయన అన్నారు, నీతో మాట్లాడుచున్నవాడు నేనే ఆయనను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తుని మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియచేస్తాడని చెప్పగా యేసు ఆమెతో, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. వండర్ఫుల్ స్టోరీ. క్రీస్తు అనబడిన మెస్సయ్యను నేనేనమ్మా అని చెప్పాడు. ఒక్కసారి షాక్ అయిపోయింటుంది కదా. ఎప్పుడైతే ప్రభు హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు హర్, ఆయనను ఆమెకు బయలుపరుచుకున్నారు, ఇక ఆమె అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఎదిగిపోయింది. ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచింది. తన జీవితం ఆయనకి ఎలా తెలిసిందో ఆవిడకి అర్థమైపోయింది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు, మెస్సయ్య వచ్చినప్పుడు మా జీవితాలు ఆయన క్షుణ్ణంగా ఎరిగినవాడు, ఆయన మా బ్రతుకులు ఎరిగి మా బ్రతుకును బయటపెట్టి మమ్మల్ని రక్షించడానికి ఏర్పాటు చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ద్వారా మేము రక్షించబడతామనే నమ్మకం ఆవిడకి ఇంతకు ముందే ఉంది. మీరు ఒక మాట గమనించండి. ఇశ్రాయేలీయులలోనే సమరయులు అవుట్కాస్ట్ పీపుల్, అంటే జెంటైల్కి ఇజ్రాయిలైట్స్కి పుట్టిన వాళ్ళు సమరిటన్స్ అయ్యారు. కనుక వాళ్ళను దూరం పెట్టారు. ఇశ్రాయేలు జనాంగం వాళ్ళని దూరం పెట్టారు. మేము చాలా నీతిపరులు అని చెప్పి ఇశ్రాయేలీని అనుకుని సమరయులను దూరంగా పెట్టారు. ఈ చాలా నీతిమంతులము భక్తిపరులము అనుకున్నటువంటి ఇశ్రాయేలీయులు యేసు ప్రభువును ఎన్నో అద్భుతాలు చూచి కూడా తిరస్కరించారు. కానీ ఈమె ఒక్క అద్భుతం కూడా చూడలే. తన హృదయాన్ని బయట పెట్టాడు, అదొక్కటే చూచింది ఆవిడ. తన పర్సనల్ సీక్రెట్స్ ఆయన రివీల్ చేశాడు. దట్ ఈస్ ద హయ్యెస్ట్ అండ్ గ్రేటెస్ట్ మెరాకిల్ ఇన్ హర్ సైట్. ఆవిడ ఉద్దేశంలో అది చాలా పెద్ద గొప్ప మెరాకిల్ అది. ఎందుకంటే ఒక మనిషి హృదయం ఇంకొకరు తెలుసుకోవటం అసాధ్యం. ఒక్క దేవునికి మాత్రమే ఆ శక్తి ఉన్నది, ఆ జ్ఞానం ఉన్నది. ఒకడి మనసులోని మాటలు ఆ మనిషికి తప్ప మరొకరికి తెలియదు. ఒక్క దేవునికి అతనికి మాత్రమే తెలుస్తుంది. మనిషిని సంగతులు ఆ మనిషిని వశమే. మరి ఆమె యొక్క పర్సనల్ లైఫ్ ఎన్నడూ ఆవిడని చూడని యూదుడైన యేసుకి ఎట్లా తెలిసింది? అందుకనే క్రీస్తును నేనని చెప్పగానే, మెస్సియాను నేనని చెప్పగానే షీ ఇమ్మీడియట్లీ ట్రస్టెడ్ హిమ్, వెంటనే నమ్మేసింది. ఒక్క మాటకే నమ్మిందండి. నాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంది. పెద్ద బోధ చేయలా, నేనే క్రీస్తును అన్నాడు. ఐ ట్రస్ట్ యూ లార్డ్ అందంతే.
ఇజ్రాయేలు జనాంగం మధ్య ఆయన అద్భుతాలు చేస్తూ 3.5 సంవత్సరాలు బోధలు చేస్తూ తిరిగితే శిలువ బహుమానంగా ఇచ్చారు వాళ్ళు. 3.5 సంవత్సరాలు కలిసి తిరిగినటువంటి ఆ యొక్క శిష్యులు ఆరోహణం సమయంలో కూడాను కొందరు ఆయనను సందేహించినట్లుగా రాసింది. పునరుద్ధాన 11 ప్రత్యక్షతలు చూసిన తర్వాత కూడా సందేహించారంటే ఏం చెప్పాలి? ఆలోచించండి. ఈమె అసలు ఏమీ లేదు, ఒకే మాట, నేను క్రీస్తున్నాను కానీ షీ ట్రస్టెడ్ హిమ్, షీ బిలీవ్డ్ హిమ్. అదండి పసిపిల్ల మనస్తత్వం. ఆమె పాపంలో ఉండొచ్చును గాక ఆమె ప్రభు కొరకు ఎంత అంగలారుస్తోందో మీరు ఒకసారి గమనించాలి. నేను అనుకుంటాను, నా వ్యక్తిగతంగా, ఇది బైబిల్లో రాసి లేదు కానీ మై పర్సనల్ అండర్స్టాండింగ్, నా వ్యక్తిగతంగా నేను అనుకునేది ఏంటంటే, ఆమె ప్రతి పర్యాయం తన భర్తలను మారుస్తున్నప్పుడు ఆవిడ అనుకుని ఉంటుంది, ఏమిటి నా బ్రతికి ఇట్లా అయిపోయింది. ఒకవేళ లైవ్లీహుడ్ కోసం ఆవిడ మార్చిందేమో, లేకపోతే ఏ సమస్యలతో ఆవిడ భర్తను మారుస్తూ వెళ్ళిందో, 5గురు ఆవిడ ఒకవేళ మోసం చేశారేమో, లేకపోతే 5గురు చేతిలో ఆవిడ మోసపోయిందేమో. కనుక ఇవాళ సిస్టమ్ ప్రకారంగా పారిపోయినారేమో తెలియదు మనకు. కానీ 5గురు పెనిమిట్లు గతంలో నీకున్నారు, కానీ ఇప్పుడైతే లేరు. ఆవిడ ప్రతిసారి, నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అవగాహన, ప్రతిసారి ఆవిడ కుమిలిపోయి ఉంటుంది. ఒక్కో పురుషుని చేరుతున్న కొలది ఆ స్త్రీ మానసికంగా చనిపోతుంది. కనుక ప్రభువా నువ్వు ఎప్పుడు నన్ను దర్శిస్తావు అన్నట్లుగా ఆమె ఎదురు చూస్తూ ఉండుంటుంది. అందుకనే ఆవిడ యేసుతో సంభాషిస్తున్నప్పుడు వెంటనే చెప్పేసింది, నేను ఎరుగుదును, క్రీస్తు అని మెస్సియా వచ్చినప్పుడు సమస్తం మాకు తేటపరుస్తాడని నాకు తెలుసు, ఐ పర్సనల్లీ ట్రస్టెడ్ దట్ అని ఆవిడ డిక్లేర్ చేసింది. నేను అనుకుంటాను అందుకే ఆయన వెతుక్కుంటూ వచ్చి ఉంటాడు ఆవిడ కొరకు. కనుక ఆవిడ వెంటనే ఆ కుండ అక్కడ వదిలిపెట్టింది ఆవిడ. ఇంతలో స్త్రీలు వచ్చారు. ఆయన స్త్రీతో మాట్లాడటం చూసి ఆశ్చర్యపడ్డారు. దే మార్వెల్డ్ దట్ హీ వాజ్ టాకింగ్ విత్ ఎ ఉమెన్ బట్ నో వన్ సెడ్ వాట్ డు యు సీక్, వై ఆర్ యు టాకింగ్ విత్ హర్. నువ్వు అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు అని కానీ, అసలు నీకేం కావాలని అమ్మాయితో మాట్లాడుతున్నావు అని కానీ ఎవరు అడగటానికి సాహసం చేయలేదు. కానీ వాళ్ళు దే మార్వెల్డ్, దే వండర్డ్, అద్భుతంగా భావించారు. ఏమిటి ఈయన ఒక మహిళతో ఒంటరిగా మాట్లాడుతున్నాడు, ఏమడిగాడో ఏం సంభాషణ జరిగిందో తెలుసుకున్న యత్నం అయితే చేయలేదు కానీ ఆశ్చర్యచకితులైపోయారు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టేసింది, ఊర్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ అసలు ఎందుకు వచ్చింది? నీటి కోసం వచ్చింది. మరి ఆవిడ ఎందుకు వెళ్ళిపోతుంది? మీరు అర్థం చేసుకోవాలి. సమరయ స్త్రీ నీటి కోసం వచ్చింది. ఎక్కడికి వెళుతోంది? మళ్ళీ సమరయకి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు కాస్త నీళ్లు పట్టుకుపోవచ్చుగా. ప్రభు ఎట్లాగింత దూరం వచ్చాను నేను, ఈ నీళ్లు మోసుకొని మా ఊర్లో కొండ పట్టుకుపోయి అక్కడ చెబుతాలి నీ గురించి, నువ్వు క్రీస్తు కదా, టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోవాలి. ఆవిడే తన కొండ విడిచిపెట్టింది. షీ రికగ్నైజ్డ్ ద ఎమర్జెన్సీ నీడ్ ఆఫ్ ఎ సోల్. తన వంటి పాపుల యొక్క అత్యవసరమైన అవసరం అది ఆవిడ తన కొండ నీళ్ల కంటే తను ఎక్కువగా భావించింది. షీ ర్యాన్ బ్యాక్ టు హర్ విలేజ్. ఆవిడ తన ఊరికి వెనక్కి పరిగెత్తుకెళ్ళిపోయింది. గబగబ వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడటం ప్రారంభించింది. మీకు విషయం తెలిసిన, ఈ సమరయ స్త్రీ 5గురు భర్తలను మార్చింది, ఇప్పుడున్నవాడు భర్త కాడు. సో ఆటోమేటిక్గా సోషల్ బాయ్కాట్, అక్కడ ఆడవాళ్ళు ఎవరు మాట్లాడరట్ట అంటాడు కదా. ఎంత సమరయ అయినా కూడా స్త్రీలు పరాయి పురుషులతో వెళుతున్న స్త్రీలను చూస్తే మాట్లాడరు వాళ్ళతో. ఇవాళకి ఇండియాలో కూడా ఆ కండిషన్ ఉంది, అసహించుకుంటారు. పురుషులు కూడా పబ్లిక్గా ఆవిడతో మాట్లాడటానికి ఇష్టపడరు. అయితే ఈవిడ వెళ్ళి
బయట ఏమని చెప్తోందో తెలుసా? నేను చేసినవి నాతో చెప్పిన వానిని నేను చూచితిని. చూడండి, ఆవిడ అన్నమాట ఊర్చిపెట్టి వెళ్ళాయా, నేను చేసినవి అన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. చాలా అద్భుతం ఏంటో తెలుసు. ఇక్కడ ఇంతకాలం తను రహస్యంగా మెయింటైన్ చేసుకొస్తుంది. పబ్లిక్ నోస్ దట్, బట్ నో బడి కామెంట్స్. ప్రజలకు చెడు తెలిసిన చెడు గురించి వ్యాఖ్యానించడం పోతూ ఉంటారు, కాళ్ళు తప్పు పోతారు తప్ప ఎదురుపడి ఎందుకు తప్పు చేసావని బాప్తిస్మం ఇచ్చి యోహాను హేరోదుని అడిగినట్టుగా అడగరు ఎవరు కూడా. అక్కడ కూడా అదే సిచ్యుయేషన్. కానీ నౌ షీ ఓపెన్ హర్ హార్ట్ బిఫోర్ ద పబ్లిక్. ప్రజలందరూ ఎదుట చెబుతోంది, నేను చేసినవన్నీ అంది తప్ప మీరు నాకు 5 పెర్మిట్లు ఉన్నారు అని చెప్పాలి. అంటే దే న్యూ దట్, షీ న్యూ దట్ దే న్యూ దట్. ఆవిడికి తెలుసు ఈ విషయం అందరికీ తెలుసని, కానీ వాళ్ళు మాట్లాడరు, ఈవిడ మాట్లాడదు. అది ఒరిజినల్ కండిషన్. కానీ ఇప్పుడైతే ఈమె వెళ్ళి నేను చేసినవన్నీ మీరు ఎరిగినట్టుగా నేను అవన్నీ చేశాను, అవి నాతో చెప్పిన వాడిని నేను చూచాను. దే వండర్డ్. మీరు కూడా వచ్చి చూడండి, మీరు చూడండి వచ్చి. నా లైఫ్ నాకు బయలుపరిచిన వాడిని నేను చూశాను. హీ ఈజ్ ద మెస్సియా హూమ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ సాల్వేషన్. మన రక్షణార్థం మనం కనిపెట్టుతున్న మెస్సియా మన బావి దగ్గర కూర్చొని ఉన్నాడు, నాతో మాట్లాడాడు. మీరు నన్ను నమ్మండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూచాను, మీరును చూడండి. దిస్ ఈజ్ రియల్ ఇవాంజలిజం. దిస్ ఈజ్ రియల్ ఇవాంజలిజం. దిస్ ఈజ్ నాట్ కన్వర్షన్. దిస్ ఈజ్ రియల్ ఇవాంజలిజం. ఇది నిజమైన సువార్తీకరణ. ఐఎమ్ ఎ సిన్నర్, ఐఎమ్ సేవ్డ్ త్రూ గ్రేస్. దాట్ ఈజ్ అవర్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. లూకా 19లో జక్కయ్య ప్రభుతో చెప్పాడు, ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను, రిపెంటెన్స్. మరియు అన్యాయముగా తీసుకున్న వారి యొద్ద 4 రెట్లు వెనక్కి ఇచ్చేస్తున్నాను. అర్థమైందా? నేను అన్యాయంగా సంపాదించాను అని అతడు ఒప్పుకుంటున్నాడు. ఒకప్పుడు ఒప్పుకోలేదు, యేసును చూచి నాకు ఒప్పుకున్నాడు. ఈ సమరయ స్త్రీ ఒకప్పుడు ఒప్పుకోలేదు, యేసును చూచి నాక ఒప్పుకుంది. పాపులు దేవుని ఎదుకు వచ్చేస్తున్నారు, పరిశుద్ధులు అని అనుకుంటున్న వారు అగ్నిగుండానికి సమీపంగా వెళ్ళిపోతున్నారు. ఆనాడు అదే జరిగింది, ఈనాడు అదే జరుగుతోంది. ఈనాడు కూడా అదే జరుగుతోంది. మన దేశంలో అత్యధిక శాతం ప్రజల అభిప్రాయం ఏంటంటే క్రైస్తవులు తప్పుడు నిర్ణయంలో ఉన్నారు, యేసుక్రీస్తు అక్కడే పరలోకానికి మార్గం అనుకుంటున్నారు. అది సరి అయిన అభిప్రాయం కాదు, కాబట్టి వీ డోంట్ నీడ్ టు ఈవెన్ బాదర్ అబౌట్ దాట్. ఏం పట్టించుకోవాల్సిన లేదన్నట్టుగా ఉండిపోయారు. దట్ మీన్స్ యాజ్ పర్ ద బైబిల్ ద పీపుల్ ఆర్ గోయింగ్ నియర్ అండ్ నియరర్ టు ద హెల్ ఫైర్. నరకాగ్నిగుండమునకు సమీపిస్తున్నటువంటి వారుగా ఉన్నారు వాళ్ళని వాక్యం చదువుతుంది. ఈ సమరయ స్త్రీ తన రక్షణకు మాత్రమే కాదు, తన గ్రామంలో తన వలె పాపులుగా నివసిస్తున్న వారి యొక్క రక్షణ ఆశించిందండి. అందుకే ఆవిడ తన గుట్టును రట్టు చేస్తుంది, బయటకు చెప్పేస్తుంది. నేను చేసిన వాటిని నాతో చెప్పిన వాటిని నేను చూచాను, మీరు కూడా వచ్చి చూడండి. దే ఆల్ వర్ షాక్డ్. అరే ఏమీ ఈవిడ పాపం ఒప్పుకుంటోంది, ఇంతకుముందు లేదు ఇప్పుడు. షీ ఓపెన్లీ కన్ఫెసింగ్ హర్ సిన్. ఈజ్ ఇట్ నాట్ మార్వలస్ థింగ్? ఇది ఆశ్చర్యమైన క్రియ కాదా? ఒకడు నేను లంచగొండిని అని ఒప్పుకోవటం, ఈజ్ ఇట్ నాట్ మార్వలస్ థింగ్? కన్నులకు ఆశ్చర్యం కాదు? అవునా? నేను అన్యాయంగా తీసుకున్నాను,
నేను ఇచ్చేస్తాను అని ఒప్పుకోవటం ఆశ్చర్యం కదా ఈ లోకంలో? ఖచ్చితంగా ఆశ్చర్యమే, ఖచ్చితంగా ఆశ్చర్యమే. దానికి వాళ్ళు ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎదుకు వచ్చొచ్చు ఉండేది. దే స్టార్టెడ్ కమింగ్ టువర్డ్స్ క్రైస్ట్. క్రీస్తు వైపు వచ్చేస్తున్నారు. ఊరు బయలుదేరింది. మెస్సియా ఊరు బయట ఆ బావి దగ్గర ఉన్నాడు అనే వార్త వినగానే బయలుదేరారు. ఇక ఆ ఊర్లో మనుషులందరూ బయలుదేరి వచ్చేస్తున్నారు. పురుషులు ప్రధానంగా గబగబ క్రీస్తుని కలుసుకోవటానికి వచ్చేస్తున్నారు. ఈ లోపట శిష్యులు యేసుతో అంటున్నారు, ప్రభువా, బోధకుడా, భోజనం చేయి అని వేడుకున్నారు. అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పారు. శిష్యులు అనుకుంటారు, ఎంతసేపు శిష్యులు ఎర్త్లీ మైండేనండి, ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చాడేమో అని ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే మనం అటు వెళ్ళంగానే ప్రభువుకి ఎవడో ఏదో పెట్టేసి ఉంటాడు, ఆయన కడుపులను తినేసి ఉంటాడు, అందుకనే అంటున్నాడు మీకు తెలియని ఆహారం నాకు ఉందిలే అని అంటున్నాడు. అసలు ఏమైనా తలొక్కాయ ఉన్నదండి వీళ్ళకు? అర్థం చేసుకున్నారా ఆయన్ని? ఇప్పటి వరకు ఆయనతో కలిసి తిరుగుతున్నారు ఇంతకాలంగా, ఆయన వీళ్ళకి పెట్టకుండా దాచుకొని తింటాడా? ఏమిటోనండి, శిష్యులే ఎక్కువగా ఆయన్ని హర్ట్ చేశారని అనిపిస్తుంది నాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులమైన మేమే ఆయన ఎక్కువ అనుమానిస్తున్నామా అని అనిపిస్తుంది. సరిగా అర్థం చేసుకోవట్లేదా అనిపిస్తుంది. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయనకు తెలిసిపోతుంది వీళ్ళు ఏమనుకుంటున్నారు హృదయంలో. అందుకనే జవాబు చెప్పాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది, నాకు ఆహారమై ఉన్నది. మీరు అనుకుంటున్నట్టుగా నాకు వేరే క్యారేజ్ ఏం రాలేదు, కానీ నా తండ్రి నన్ను పంపిన పని ఉందే, అది పూర్తి చేయటమే నా ఆహారం, నా పానం తగేసి చెప్పాడు. మీరు అనుకుంటున్నట్టుగా సైడ్ ట్రాక్ ఏం లేదు బాబు మా దగ్గర అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఇంకా 4 నెలలైతే కోతకాలం వస్తుందని మీరు చెబుతారు కదా, ఇదిగో కనులెత్తి పొలాలను చూడండి, ఆధ్యాత్మిక భాష. ఇదిగో కనులెత్తి పొలాలను చూడండి, అవి తెల్లవారి ఇప్పుడే కోతకొచ్చి ఉన్నవి. మీతో చెబుతున్నాను, విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము కూర్చుకొంచున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకడు మాట విషయంలో సత్యమే. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయటకు మిమ్మల్ని పంపితిని. ఇతరుల కష్టపడితిరి, మీరు వారి కష్టఫలములలో ప్రవేశిస్తున్నారు అని చెప్పాను. మీ పూర్వీకులైనటువంటి వారు నా కొరకు ఎదురు చూచి నా మాట సమాజానికి అందించి వాళ్ళు చనిపోయారు, చంపబడ్డారు. కానీ ఇప్పుడు మీరైతే వాళ్ళ ఫలం మీరు కోస్తున్నారు. విత్తినవాడు వేరు, కోస్తున్నవాడు వేరు. వాళ్ళు విత్తారు సువార్త, మెస్సియాను చూడండి, వదిలి చూడండి, రక్షణ రావటానికి సిద్ధంగా ఉంది, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు రక్షణ వచ్చింది, వీళ్ళు పొందుతున్నారు దానిని మీ ద్వారా. యు ఆర్ గోయింగ్ టు రీప్ ద క్రాప్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఆత్మల పంట మీరు కోయటం మొదలు పెడతారు. వారు కష్టపడ్డారు, ఇవాళ మీకు ఫలితాలు వచ్చాయి. ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ షెడ్ దేర్ బ్లడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పెల్, క్రైస్ట్ అండ్ గాడ్ అండ్ హిజ్ మెసేజ్. మెస్సియానికి మెసేజ్ ఇచ్చినందుకు వాళ్ళని చంపారు యూదులు. జకరియా రక్తం వరకు హేబేలు మొదలుకొని రక్త తర్పణం చేశారు. కనుక మీరు దానిలో ప్రవేశిస్తున్నారు. ఇదిగో చూడండి, పొలాలు తెల్లబారి కోతకొచ్చేసే, పొలాలు కనపడటం లేదు, అక్కడ కోతకొచ్చింది కనపడటంలా. మరి దేన్ని చూసి యేసు ప్రభు చెబుతున్నాడు? బిత్తర మొహం వేసుకొని చూస్తున్నారు. శిష్యులు బిత్తరపై చూస్తున్నారు. ఏమిటి, దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన? అదిగో సమరయలో ఉద్యమం బయలుదేరింది, సమరయ వచ్చేస్తోంది నా దగ్గరకు, మీరిక వారిని నాలోనికి నడిపించటమే. దట్ ఈస్ ద కాన్సెప్ట్.
నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. వన్ ఉమెన్ ట్రాన్స్ఫర్మేషన్, వన్ ఉమెన్ రిపెంటెన్స్ మేడ్ మెనీ పీపుల్ టు కమ్ ఇన్ టు ద ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క నామములోనికి రావటానికి, అనేకుల విశ్వాసంలోనికి రావటానికి ఒక మహిళ యొక్క మారు మనస్సు కారణమైంది. మై ఫ్రెండ్స్, స్నేహితులారా, the true repentance will show the way to others to come to Christ. ఇవాళ ఎందుకు రావట్లేదండి ప్రజలు ప్రభువు దగ్గరకు? మనలో పశ్చాత్తాపం లేదు. బోధిస్తున్న వారిలో, సంఘానికి వస్తున్న వారిలో పశ్చాత్తాపం లేదు. ప్రజలు చూడటం లేదు. అయ్యో మేము పాపులము, దౌర్భాగ్యులమని జీవితాన్ని దిద్దుకుంటున్న అనుభవాలు లేవేవాడా? ఆ కారణం చేతనే రాలేకపోతున్నారు. అనేకులు వెలుపుటుండిపోతున్నారు. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని వేడుకున్నారు కనుక ఆయన అక్కడ 2 దినాలు ఉన్నాడు. వాళ్ళు వేడుకున్నారు. ఆయన యూదుడు, ఆయన వారి మధ్యకు వెళ్ళాడు. ఆయన గ్రామానికి వెళ్ళిపోయాడు. ఈ 12 మంది శిష్యులు యూదులే. ఇప్పుడు వాళ్ళు కూడా ఆయనతో పాటు వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి. వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లుండుంటాయో ఆలోచించండి. ప్రభువు అవుట్కాస్ట్ పీపుల్ అయినటువంటి వారిగా పరిగణించబడిన సమరయుల గృహాలకు వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. హీ స్పెంట్ 2 days దేర్. 2 రోజులు అక్కడున్నాడు. ఆ మాటలు వినినందున, ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీ వద్దకు వచ్చి అన్నారు, నీవు చెప్పిన మాటను బట్టి కాదమ్మా, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని ఉన్నామని చెప్పిరి. నాతో ఇవాళ మధ్యాహ్నం ఒక నాన్ క్రిస్టియన్ ఓల్డ్ మ్యాన్ మాట్లాడుతున్నారు. నేను ఆయనకి యేసుప్రభుని గురించి చెప్పడానికి ఎప్పటి నుంచో అనుమతి అడుగుతున్నాను. నేను ఆయనకి చెప్పలేకపోతున్నాను. అవకాశం దొరకటం లేదు క్రీస్తుని గురించి వివరించడానికి. ఈ సమరయ స్త్రీ ఓపెన్గా చెప్పింది. ఆ వాళ్ళు అంటున్నారు, నువ్వు చెప్పిన మాటను బట్టి ఆ రోజు మేము అక్కడికి వచ్చాం, కానీ ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలు మేము నమ్మాము. ఆయన క్రీస్తుని, మెస్సీ అని మేము ఒప్పుకుంటున్నాము, మేము నమ్ముతున్నాము. వై? బికాస్ ఆఫ్ హిస్ వర్డ్. ఆయన వాక్యం వల్ల నమ్ముతున్నాము. మీరు గమనించండి, 4వ అధ్యాయంలో మిరకల్స్ లేవు. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయంలో రక్షణ కార్యాలు ఉన్నాయి, నిత్య జీవానికి వెళ్ళిన గుంపు ఉంది, కానీ మిరకల్స్ లేవు, అద్భుతాలు లేవు. స్వజనుల మధ్యన అద్భుతాలు చేయాల్సి వచ్చింది ఆయన. అన్యజనుల మధ్య మాటతో వాళ్ళు రక్షణ పొందారు. హౌ సాడ్ ఇట్ ఈస్! ఎంత విచారకరం అండి. ఇవాళ హిందూస్ ఎక్కువ మంది ప్రభువులోకి వస్తున్నారు. క్రైస్తవులు సారా కొట్ల చుట్టూ తిరుగుతున్న వారి శాతం ఎక్కువగా కనబడతారు. సినిమా హాళ్ళ చుట్టూ తిరుగుతున్న వారి శాతం ఎక్కువ కనబడతారు. మారు మనసు పొందని క్రైస్తవ సమాజం వాళ్ళు కనపడుతున్నారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దాట్? ఏమిటి ప్రయోజనం? వీళ్ళు 2% క్రైస్తవ్యంలో ఉన్నారు భారతదేశంలో. నేను ముగిస్తున్నాను. రక్షణ ప్రాధాన్యము. యేసు మాట వలన రక్షణ కలుగును. యేసు మాట వలన రక్షణ కలిగినది వారికి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాక్కుకై కృతజ్ఞతలు. గుండె నిండుగా నిండినవునైనా మీకు స్తోత్రం. మీ బిడ్డలకు, సమరయులకు మీరిచ్చిన శ్రేష్టత మాకు కూడా ఇచ్చారు ప్రభు. మీకు వందనాలు. యేసు నామమును స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనగాక. ఆమేన్.